14వ శతాబ్దంలో దైవంగ్య సూర్యట శ్రీరామకృష్ణ విలోమ కావ్యం అని రాశాడు ఆయన. శ్రీరామకృష్ణ విలోమ కావ్యం అని రాశాడు. ఈ శ్లోకం ఒక క్రీడగా, ఒక పొగరుగా, ఒక ఆనందం కోసం, ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం కోసం, సరదాగా ఉండడం కోసం, క్రికెట్ బాబులాగా, బ్రహ్మానందం చేసే హాస్యాన్ని తాతలాగా చేసిన సందర్భం 14వ శతాబ్దం. ఈ శ్లోకం చదివిన తర్వాత ఇది ఎంత అనితర సాధ్యమో 2016లో కూడా అంత అసాధ్యమో మీకు చెప్తా. మీకు అర్థం కాదు, నాకు కొంతవరకు అర్థం కాలేదైనా చదువుతా, మీరు వినండి. తం భూసుత ముక్తి ముదారహాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తిముత సుభూతం. తం భూసుత ముక్తిముదారహాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తిముత సుభూతం. దీనిలో విశేషం ఏమిటంటే ఈ శ్లోకాన్ని ముందు మొదటి అక్షరం దగ్గర చివరి అక్షరం దాకా చదివినా, చివరక్షరం దగ్గర ముందక్షరం దాకా చదివినా ఒకటే. 14వ శతాబ్దంలో ఆసువుగా సాహిత్యాన్ని క్రీడగా చేసుకున్న, ఒక పొగరెక్కిన ఉదాత్తతని దక్షతని పెంచుకున్న ఒక మహానుభావుడైన కవి చెప్పిన వాక్యం. ఈ శ్లోకం ఎటు నుంచి చదివినా ఒకటే అయితే ఎడమ నుంచి కుడికి చదివితే అది శ్రీరాముడి కథ అవుతుంది, కుడి నుంచి ఎడమ చదివితే శ్రీకృష్ణుడి కథ అవుతుంది. ఎడమ నుంచి కుడికి చదివితే ఆయన అన్నాడు ఈ శ్లోకంలో, ఎవరైతే సీతను రక్షించారో, ఎవరి చిరునవ్వు మనోహరంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భుతమో, ఎవరి నుంచి అయితే దయా అద్భుతము అన్ని చోట్ల వర్షిస్తుందో అట్టి శ్రీరాముడికి నమస్కరిస్తున్నాను, ఇది అర్థం. కుడి నుంచి ఎడమకి చదివితే శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన సూర్యచంద్రులకు పాత్రోధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మ అయినట్టి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను. తం భూసుత ముక్తి ముదారహాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తిముత సుభూతం. 750 సంవత్సరాల కిందట సాహిత్యంలో కేవలం మనకి ఇవాళ 2016లో మీరు చప్పట్లు కొడుతున్నారు. ఆ రోజుల్లో కొప్పరపు కవులు కవిత్వం చెప్తే, కొప్పరపు కవిత్వం చాలా గొప్పగా ఉందని చప్పట్లు కొట్టలే, ఆడియన్స్లోంచి కవిత్వం చెప్పారు. ఆడియన్స్లో కూర్చున్న వ్యక్తులు పద్యాలు చదివారు, ఆడియన్స్లో కూర్చున్న వ్యక్తులు శ్లోకాల్లో సమాధానం చెప్పారు. అది ఆనాటి వైభవం. ఈ వైభవాన్ని